పేటీఎంతో జతై ఉన్న వ్యాపారులందరికీ నా నమస్కారాలు. ప్రతిరోజు కొత్త ఫోను, కొత్త టెక్నాలజీ, కొత్త సిస్టంలు. కానీ అందరిలో ఒకే ఒక సమస్య, అది ఎలా ప్రారంభించాలి అని. కానీ పేటీఎం సౌండ్ బాక్స్ విత్ బ్లూటూత్ని స్టార్ట్ ఇంకా ఛార్జ్ చేయడానికి ఎలాంటి హిడెన్ ట్రిక్లు లేవు. ఎలాగా? మేం చెబుతాం. మీ సౌండ్ బాక్స్ వెనక భాగంలో పవర్ బటన్ ఇవ్వబడింది. పవర్ ఆన్ లేదా ఆఫ్ చేయడం కోసం జస్ట్ ఈ బటన్ని 3 సెకండ్ల పాటు నొక్కండి. పవర్ ఆన్ అయిన మీదట సౌండ్ బాక్స్ లో ఈ వాయిస్ అలర్ట్ వినిపిస్తుంది. పేటీఎం కరో. అలాగే పవర్ ఆఫ్ అయినప్పుడు ఈ వాయిస్ అలర్ట్ వినిపిస్తుంది. డివైస్ పవరింగ్ ఆఫ్. బటన్స్ కి సరిగ్గా పైన ఒక లైట్ ఇండికేటర్ ఇవ్వబడింది. పవర్ ఆన్ అయిన తర్వాత పేటీఎం నెట్వర్క్ తో మీ సౌండ్ బాక్స్ కనెక్ట్ అయిన వెంటనే ఈ లైట్ ఇండికేటర్ ఏదైతే ఉందో ముందుగా అది పసుపు రంగులో మెరుస్తుంది, తరువాత సాలిడ్ నీలం రంగులోకి మారుతుంది. ఈ సాలిడ్ నీలం రంగు అంటే అర్థం పేమెంట్ అంగీకరించడం చేయండి, స్టార్ట్, ఇంకా బిజినెస్ ని చేయండి సూపర్ ఫాస్ట్. బటన్లకు సరిగ్గా కింద టైప్ సి ఛార్జింగ్ పాయింట్ ఇవ్వబడింది. ఛార్జ్ చేయడం కోసం మీ సౌండ్ బాక్స్ యొక్క ఒరిజినల్ ఛార్జర్ ని ముందుగా ఛార్జింగ్ పాయింట్ తో కనెక్ట్ చేయండి. తర్వాత దీని పవర్ అడాప్టర్ ని పవర్ సాకెట్ తో కనెక్ట్ చేయండి. ఇప్పుడు పవర్ సాకెట్ స్విచ్ ఆన్ చేయండి. సౌండ్ బాక్స్ ఛార్జ్ అవుతూ ఉన్నప్పుడు ఛార్జింగ్ పాయింట్ కి 2 వైపులా ఉన్నటువంటి చిన్న లైట్లు ఎరుపు రంగులో వెలుగుతూ కనిపిస్తాయి. ఫుల్ ఛార్జ్ చేయడం కోసం మీ సౌండ్ బాక్స్ ని కనీసం 3 నుంచి 4 గంటల పాటు ఛార్జ్ చేయండి. ఇప్పుడు సులభంగా మీ పేటీఎం సౌండ్ బాక్స్ లో బ్లూటూత్ ని ఆన్ చేయండి. ఇంకా పేమెంట్స్ తో పాటు వినోదం కోసం ఇండియా అంటుంది పేటీఎం కరో.